ఇక శారద పూరి గుడికి వెళ్తారు. అక్కడ గగన్ పెళ్లి గురించి, భూమి గురించి ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. మన ఇంట్లో లేకపోయినా భూమి నా పెళ్లికి అడ్డుపడుతుంది. భూమికి బుద్ధి ఎప్పుడొస్తుందో ఏంటో అని తిడుతూ ఉంటుంది పూరి. పెళ్లి అన్న, తాళి అన్న ఏ ఆడదానికైనా ఒకటే పూరి. కాబట్టి నీ మెడలో తాళి పడడం కోసం తన మెడలో తాళి తీసేయాలని మాత్రం అనుకోకు అని అంటుంది శారద. అంతేలే, నీకెప్పటికి నీ కోడలే ముఖ్యం. కూతురు అక్కర్లేదు కదమ్మా! నాకు నా అన్నయ్య ఉన్నాడులే అని అంటుంది పూరి. పూరి, నువ్వు గగన్ నాకు 2 కళ్ళు అయితే భూమి నా మనస్సాక్షికి ప్రతిరూపం. తనలో నన్ను నేను చూసుకుంటాను అని అంటుంది శారద. అందుకే నిన్ను బాగా గ్రిప్‌లో పెట్టుకుంది అంటుంది పూరి. నేనిక్కడికొచ్చింది ఆ దేవుడి దయ వల్ల అయినా వాళ్ళిద్దరు కలవాలని కోరుకోడానికి. నువ్వు అనవసరంగా వాదన పెట్టకు అని అంటుంది శారద. నేను మాత్రం వాళ్ళిద్దరు ఎప్పటికీ కలవకూడదని కోరుకోడానికి వచ్చాను అని అంటుంది పూరి. పూరి అని అంటుంది శారద. అన్నయ్యకు అది అక్కర్లేదమ్మా. తార పర్ఫెక్ట్ మ్యాచ్. నా జీవితంలో నిప్పులు పోసిన ఆ భూమి మళ్ళీ మన ఇంట్లో కాలు కూడా పెట్టకూడదు. అన్నయ్య జీవితంలోకి పిడుగులు రాకూడదమ్మా అని అంటుంది పూర్ణిమ. చూడు పూరి, పూరి అంటుంటే పూరి దేవుడికి మొక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భగవంతుడా, మేమున్నదే నలుగురం. మాలో మాకు ఈ విభేదాలేంటి? ఈ గొడవలేంటి? ఇప్పటిదాకా వదిన అంటే ప్రాణంగా చూసుకునే పూరి కూడా తన పేరు ప్రస్తావిస్తేనే భగ్గుమంటుంది. ఈ గండాలన్నీ దాటి నా కొడుకు కోడలు ఒక్కటయ్యేలా దారి చూపించు స్వామి అని మొక్కుకుంటుంటే బయటకు వెళ్ళిన పూరికి శివ, బిందు ఎదురుగా వస్తుంటారు. వాళ్ళని చూసిన పూరి కోపంతో ఊగిపోతూ ఉంటుంది. బాగున్నావా పూరి అని అంటుంది బిందు. సూపర్‌గా ఉన్నాను. పెళ్లి ఆగిపోయిన నాకు సిగ్గులేదు కదా! ఫెంటాస్టిక్‌గా ఉన్నాను. ఏమే, నీకీ ప్రపంచంలో మొగాడే దొరకలేదా? నిన్ను ప్రేమించినోడు, నన్ను పెళ్లి చేసుకుంటానన్నోడే దొరికాడా? నువ్వు మాత్రం ఏం తక్కువ? నన్ను ప్రేమించానని అబద్ధం చెప్పి దాని మెడలో తాళి కట్టావు. మీరిద్దరు పెళ్లి చేసుకొని నన్ను పిచ్చిదాన్ని చేశారు. నాకు జీవితమే లేకుండా చేశారు. నా భవిష్యత్తును శూన్యం చేసి మీరు మాత్రం సుఖ సంతోషాలతో మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా? అదెప్పటికీ జరగదు. ఇదే నా శాపం అంటూ వెళ్ళి పక్కనే ఉన్న బూడిద తీసుకొచ్చి శివ, బిందుల మీద కొడుతుంది. పూరి, ఏం చేశావు నువ్వు అని అంటుంది బిందు. ఎంత కోపం ఉంటే మరీ ఇలా చేస్తావా అని అంటాడు శివ. మీరందరూ ఒకటై నన్ను ఒంటరిదాన్ని చేశారు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. మీరిద్దరు ఇలా హ్యాపీగా ఉంటారో నేను చూస్తాను. రేపు మీ బతుకులు కూడా కాలి బూడిదైపోతాయి అంటూ పూరి కోపంగా తిడుతూ ఉంటుంది. శివ, బిందులు బాధగా చూస్తూ ఉంటారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.